సార్ బ్యాక్ పెయిన్ చెప్తున్నారు సార్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఎన్ని రకాలు సార్? కొన్ని బ్యాక్ పెయిన్‌లు కిడ్నీ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్‌లున్నాయి. ప్లస్ రకరకాలుగున్నాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు వచ్చి మీరు చెప్పే బ్యాక్ పెయిన్‌కి దానికి లింకులు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ఏ కంప్లెయింట్ అయినా గానీ ఇంట్రెస్టింగ్‌గా వచ్చి ఏమున్నాయంటే 2 టైప్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ ఉన్నాయండి. ఒకటొచ్చి మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. ఇంకోటొచ్చి సైకలాజికల్ బ్యాక్ పెయిన్ అంటాము. మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటే నేను చెప్పడం ఎప్పుడు జరిగింది. అంటే డిస్క్ ప్రాబ్లమ్ వల్ల గానీ, బోన్స్ ఇరగడం వల్ల గానీ, లేపోతే ఆర్థరైటిస్ జరగడం వల్ల గానీ, ఇట్లాంటివన్నీ మెకానికల్ బ్యాక్ పెయిన్ కిందకొస్తాయి. సైకలాజికల్ బ్యాక్ పెయిన్ అంటే కొద్దిమంది వచ్చి ఏంటంటే అటెన్షన్ సీకింగ్ కోసం ఏం చేస్తారు, నాకు నొప్పి ఉన్నాయి. ఎస్పెషల్లీ లేడీస్‌లో వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్డర్లీ పాపులేషన్ గానీ, లేకపోతే మిడిల్ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళు లోన్లీనెస్‌గా ఫీల్ అయ్యే టైంలో వాళ్ళేం చేస్తారంటే బ్యాక్ పెయిన్, నాకు ఇక్కడ నడుము నొప్పి ఉంది. ఒకరి దగ్గర పోయి వాళ్ళు మాట్లాడుకోవాలనేటప్పటికి సైకలాజికల్ బ్యాక్ పెయిన్ అనేది వస్తది. మీరు చెప్పింది రైట్‌లీ సెడ్ రెఫర్డ్ బ్యాక్ పెయిన్ అనేది వచ్చి ఇప్పుడు లేడీస్‌లో మంత్లీ పీరియడ్స్ వచ్చే టైంలో వరకు ఏమవుతుందంటే నర్వ్ సప్లై అనేది మనకి బ్యాక్ నుంచి వస్తాయి కాబట్టి యూట్రస్ గానీ, ఎక్కడన్నా గానీ, యూరిన్ బ్లాడర్ గానీ, కిడ్నీ గానీ అన్నీ వచ్చి బ్యాక్ నుంచి వస్తాయి కాబట్టి కొద్ది వరకు నొప్పి అనేది మనకి బ్యాక్ నుంచి చెప్తారు. యాజ్ క్లినిషియన్స్ మేము వచ్చి ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా కాజ్ అనేది మనం చూసుకోవాల్సొస్తది కాబట్టి, వీ హావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. క్లినికల్‌గా మేము అడగాల ఏమవుతున్నాయి, ఏం లేదనేది మనం చూసుకోవాలా. దాన్ని బట్టి వీ హావ్ టు గెట్ ఇన్వెస్టిగేషన్స్ డన్. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఎక్స్‌రేస్ అండ్ అల్ట్రాసౌండ్స్ తెప్పించుకొని, వాళ్ళ బేసిస్ మీద మేము డయాగ్నోస్ చేయాలి. స్పైనల్ కార్డ్ చాలా ముఖ్యం. హుహు. ఆ స్పైనల్ కార్డ్‌ని అదే ఒక మనిషి అంటే ఎట్లా కాపాడుకోవాలా? దానివల్ల ఏ ప్రెషర్ ఉండకూడదు. హ్మ్. అంటే అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. ఆర్థోపెడిక్ అంటే చాలా రకాలున్నాయి. అవును. మీరు చెప్పినట్టు. ఆ స్పైనల్ కూడా స్పెషల్‌గా మీరు బెంగుళూరులో సెపరేట్ కోర్స్ చేశారు. ఇంతకీ ఏం సార్ అది? స్పైన్ అనేది వచ్చి ఒక రకంగా డైవర్స్ ప్రాబ్లమ్స్ అండి. నేను నేర్చుకునింది ఓపెన్ స్పైన్ ఫస్ట్ నేర్చుకున్నా. స్లోగా వచ్చి ఏమైందంటే ఎంఐ స్పైన్ బోయినాను. ఎంఐ స్పైన్ అంటే మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ అంటారు. దాంట్లో వచ్చి ఓన్లీ హోలేసి ఎక్కడ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఉందో అక్కడ మాత్రం చూడడం. నెక్స్ట్ ఏమైందంటే ఆ హోల్‌ని కూడా తగ్గించడానికి ఏమైందంటే కెమెరా వర్క్ స్టార్ట్ చేసినా. కెమెరా వర్క్ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న హోల్స్ మనకి ఈ చిన్న హోల్స్‌లో వచ్చి ఏమవుతుంది, ఇప్పుడు హోల్స్ ఇక్కడ దేవుడు మనకి నేచురల్‌గా వచ్చి హోల్స్ అనేది నేచురల్‌గా వచ్చి దేవుడు వచ్చి మనకి హోల్స్ అనేది ఇచ్చినారండి. ఈ పక్కన ఇంటర్లామినర్ విండో అంటారు. ఇక్కడొచ్చేసి క్యాంబెన్స్ ట్రయాంగిల్ అంటారు. ఈ హోల్స్‌లో ద్వారానే కెమెరా వర్క్ చేసుకొని మనం ముందర పోవడానికి అనేది అవకాశం ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఏమవుతున్నాయంటే ఈ లిమిటేషన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ దానికి జస్ట్ ఒకటి చిన్న వర్క్ ఒక చోట వరకు గాకుండా ఏం జేస్తున్నారంటే యూబీఈ అంటారు. అంటే యూనిలాటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ. అంటే ఒకే చోట వచ్చి విజన్ బెట్టి ఇక్కడి నుంచి పని జేసుకుంటూ నర్వ్స్ మీద ఏం ప్రెషర్ ఉందో డీకంప్రెస్ చేసి, లేపోతే దీన్ని వచ్చి ఏమైనా ఇరిగినాయంటే దీని నుంచి హోల్స్‌కి స్క్రూస్ యేసుకొని, దీన్ని స్టెబిలైజ్ జేసుకొని ముందుకు పోయేటట్టుగా అడ్వాంటేజెస్ వస్తున్నాయి. పైన హోల్‌తో 2 హోల్స్ ఒకటి కెమెరా పంపిస్తారు. ఇంకో దాంతో అవును. సర్జరీ చేస్తారు కదా! అవునవును. అడ్జస్ట్‌మెంట్. అది అవును. ఎప్పుడుంటే అందుబాటులోకి వచ్చింది సార్? స్టార్ట్ అయింది వెరీ లాంగ్ బ్యాక్ ఇన్ 2000. ఇది యూబీ అనేది స్టార్ట్ అవ్వడం 2006, 2007లో స్టార్ట్ అయింది. నేను ఎమ్మినూర్‌కి తీసుకురావడం నా ట్రయల్ స్టార్ట్ చేయడము, నా ట్రై చేయడం అనేది 2020 నుంచి స్టార్ట్ చేసినాను. ఐయామ్ సక్సెస్‌ఫుల్ ఓన్లీ వెరీ రీసెంట్‌లీ. ఇప్పుడు వరకు అన్నీ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి 2022, 23 నుంచి నాకు పేషెంట్స్ అనేవాళ్ళు అక్సెప్టెన్స్ అనేది వస్తుంది. అవును. వాళ్ళకి వచ్చి మీకు యాక్చువల్‌గా ఇప్పుడు ఏ రిజల్ట్ అన్నా రావాలన్నా కూడా జనాలు అక్సెప్ట్ జేయాల. వీళ్ళకొచ్చి అవును నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే దీనికొక సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ ఇదనేది ఒకటి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా బయట పోతేనే మనం చెప్పుకోగలం. ఎవ్రీ సర్జరీ హాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ లెక్కల వాళ్ళు పేషెంట్లు పోయి చెప్తేనే మనకి ఇండైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా ఇండైరెక్ట్‌గా వచ్చి ఒక్కొక్క పేషెంట్ డైరెక్ట్ ద్వారా ఇంకొకరికి వస్తా ఉంటారు. అట్లా జరగడం వల్ల ఓవర్ ది డ్యూరేషన్ ఆఫ్ 10 ఇయర్స్‌లో ఇప్పుడిప్పుడు నాకు బ్యాక్ పెయిన్ కోసం జనాలు పేషెంట్స్ వచ్చి లేదు నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. దీనికోసం మీరు ఒక సొల్యూషన్ ఇవ్వండి అనేది అడగడం అనేది స్టార్ట్ అయింది. ఇంతవరకు ఎన్ని సర్జరీలు చేశారు? ఎన్ని సక్సెస్ అయినాయి? ఎలాంటి సర్జరీలు చేశారు? నేను దగ్గర దగ్గర వచ్చేసి ఒక 10,000 ఆపరేషన్స్ కంప్లీట్ చేశాను. 10,000 సార్? 10,000 ఆపరేషన్స్ అయినాయి. నేను అనంతపూర్‌లో ఉన్న టైంలో దగ్గర దగ్గర వచ్చి 5,000 ఆపరేషన్స్ అక్కడే అంటే చేశాను. మెయిన్ ఏమేమి ఆపరేషన్స్ సార్? 5,000లో గాని, 5,000 10,000లో గాని అంటే స్పైనల్ గాని, మోకాలు గాని ఏ టైప్‌లో ఎక్కువ? మెజారిటీ వర్క్ వచ్చి నాది ట్రామా వర్క్. ట్రామా వర్క్ అంటే ఫ్రాక్చర్ ఫ్రాక్చర్స్. వర్క్ ఉన్నాయి. సో, అరౌండ్ 8,000 ఆపరేషన్స్ వరకు నేను ఇవే చేసినాను. సింగపూర్‌లో ఉన్న టైంలో ఐ హాడ్ డన్ సమ్‌వేర్ అబౌట్ 1000 జాయింట్స్. సో, అక్కడి నుంచి ఇక్కడ రాగానే ఇంకొక 1000 జాయింట్స్ చేసుంటాను.
అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చి స్పైన్ కేసెస్ అని ఆఫ్ లేట్ రీసెంట్లీ అరౌండ్ 500 కేసెస్ వరకు అయి ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ 10,000 ప్లస్ ఆపరేషన్స్ జరిగింది.